హలో గైస్, ఫ్రీ మ్యాక్ లేదు. ఎందుకంటే లాస్ట్ టైము మెయిల్ చూడండి ఒకసారి. లాస్ట్ టైము మేము ఫుట్బాల్ మ్యాచ్కి టైంపాస్కి వెళ్ళినాము. అక్కడ బ్యాంక్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఇలా వస్తాయి. అక్కడ 7/17 క్రెడిట్ యూనియన్ కూడా ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది. దాంట్లో మ్యాక్బుక్ కాంటెస్ట్ పెట్టినారు. దాంట్లో ఫ్రీగా రిజిస్టర్ అయితే చాలు, వాళ్ళు లాటరీ పికప్ చేస్తారు. దాంట్లో నాకు పిక్ అయిన మెయిల్ వచ్చింది. ఏమైనా ప్రాసెస్ ఉంటుంది, అకౌంట్ ఓపెన్ చేయాలి ఇలా అనుకున్నా. లేదు, డైరెక్ట్ రాగానే మ్యాక్బుక్ ఇచ్చేస్తారు. సేమ్ నా మొబైల్ కలర్ బ్లూ కలరే ఇచ్చినారు. ఎంతో ఫ్రీగా ఉంది, హ్యాపీగా ఉంది. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని ఇంకా ఓపెన్ చేసి ఇంటి దగ్గర ఫుల్ వీడియో పెడతాను, ఒకసారి చూడండి. మ్యూజిక్. హే హలో గైస్, ఫ్రీ మ్యాక్ బుక్ వచ్చింది. ఎలా వచ్చింది అనుకుంటున్నారా? అది కాక మనకు 13 ఇంచ్ మ్యాక్ బుక్ 8 విత్ యాపిల్ M3 చిప్ అనమాట. ఫ్రీగా వచ్చింది. ఎలా వచ్చింది అంటే, మేము టైం పాస్ కి డౌన్ టౌన్ కి వెళ్దాం అని చెప్పేసి స్టార్ట్ అయినాము. అందువేలో స్టేడియంకి వెళ్ళేసి బస్సు డౌన్ టౌన్ కి వెళ్తుంది. స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంటే ఆ రోజు టికెట్స్ బస్సులో బుక్ చేసుకొని స్టేడియంకి వెళ్ళి మ్యాచ్ చూసేసి మళ్ళీ డౌన్ టౌన్ కి వెళ్దామని ఫిక్స్ అయ్యి అక్కడికి వెళ్ళినాము. ఆడ మంచిగా ఈవెంట్లు అన్ని జరుగుతా అంటే బ్యాంక్ వాళ్ళు, వేరే వాళ్ళు ప్రమోషన్స్ కోసము వచ్చినారు. వాళ్ళల్లో మ్యాక్ బుక్ లాటరీ సిస్టమ్ మొదలు పెట్టినారు. జస్ట్ రిజిస్టర్ అయితే పికప్ చేస్తారు అనమాట. అట్లా 7/7 క్రెడిట్ యూనియన్ అని చెప్పేసి ఆ బ్యాంకు ఇలా ఈవెంట్ కండక్ట్ చేసింది. నేను దాంట్లో జస్ట్ రిజిస్టర్ అయినా. అందువేలో పోతూ ఉండగా ఫ్రెండ్స్ ని రిజిస్టర్ అవుతాం రా అంటే మనకంతా రావరని చెప్పేసి అక్కడ నుండి స్కిప్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోతా అన్న కూడా నేను జస్ట్ స్కాన్ చేసి అందువేళ ప్రాసెస్ జస్ట్ మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసి రిజిస్టర్ అయిపోయినా నేను. దాని తర్వాత స్టేడియంకి వెళ్ళి మ్యాచ్ చూసేసి డౌన్ టౌన్కి వెళ్ళి ఇంటికి వచ్చి పడుకున్నాము. ఇంకా తర్వాత రోజే మెయిల్ వచ్చింది. ఇలా మెయిల్ వచ్చింది, బ్రావో అని చెప్పేసి మెయిల్ వచ్చింది. కంగ్రాచులేషన్. ఇంకా చాలా మంది దీని గురించి అడిగితే, లేదురా ఆ బ్యాంక్ లో అకౌంట్ ఉండాలి, అకౌంట్ ఉంటే ఒక 300 తగ్గుతుంది అంతే మ్యాక్ బుక్ కి ఇలా చెప్పినారు. నాకు కొద్దిగా భయం వేసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ మెయిల్ చూపించిన తర్వాత రిసీవ్ చేసుకొని జస్ట్ కంగ్రాచులేషన్ చెప్పేసి బ్యాక్ సైడ్ నుండి ల్యాప్టాప్ తీసుకుని ఇచ్చేసారు. ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. మ్యాక్ బుక్ కొందాం అనుకున్నా, సేమ్ కలర్ ఇచ్చినారు. ఫస్ట్ నా ఫోన్ కూడా చూపించింది, సేమ్ బ్లూ కలరు. సేమ్ కలర్. నేను ఫోన్ ఏదైతే కొన్నాను అదే ఇచ్చినారు. నా లక్ అలా ఉంది. ఫైనల్ గా ఫోన్ కలర్ ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ గా పోవడం ఏంటి, ఇంకా ఫ్రెండ్స్ ని అడిగితే నో చెప్పడం ఏంటి, నేను పోతూ స్కాన్ చేస్తూ ఇంకా రిజిస్టర్ అవ్వడం ఏంటి, ఇలా మెయిల్ రావడం ఏంటి, ఇంకా బ్యాంకుకి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసి ఇంకా ఏమైనా మినిమం బ్యాలెన్స్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తే ఏమైనా ఇస్తారనుకున్నా. అలా లేదు, జస్ట్ పోయి మెయిల్ చూపించిన ఇలా కంగ్రాట్ చెప్పేసి బ్యాక్ సైడ్ నుండి తీసుకుని వచ్చి ఒక ఫామ్ ఇచ్చినారు. ఫామ్ లో సైన్ చేసి వాళ్ళ అగ్రిమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి, అవి దాంట్లో డేట్ వేసి సైన్ చేసి ఇచ్చేసా. ఇంకా ఒక ఫోటో తీసుకున్నారు ఇట్లా విన్నర్ కింద చూపించేకి. జస్ట్ ఇంకా మ్యాక్ బుక్ ఇచ్చేసి కంగ్రాచులేషన్ చెప్పినారు. అక్కడ నుండి వచ్చేసి మమ్మీకి కాల్ చేసి సేమ్ కలర్ ఇచ్చినారని చెప్తే ఇలా మమ్మీ కూడా హ్యాపీ అయింది. ఇంకా చార్జర్ ఇచ్చారు, స్టిక్కర్స్ ఉంటాయి, స్టిక్కర్స్, అడాప్టరు,
కొద్దిగా అదృష్టం అనుకోవాలి మామ ఇదంతా చూసిన తర్వాత. ఇట్లా జరిగిన ఫస్ట్ అదృష్టం అంటే ఇదే అనుకోవాలి నేను. అది కాక పెద్దది కూడా మనకి లేటెస్ట్ మోడల్ ఇచ్చినారు. అది కాక చాలా హ్యాపీగా ఉంది. ఇది జెన్యున్ కాబట్టి నాకు వచ్చింది. ఇలాగనే చాలా స్కామ్స్ జరుగుతుంటాయి, వాటన్నిటికి కొద్దిగా చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఇది కూడా స్కామ్ అనుకున్నాము. అక్కడికి వెళ్ళి ఇంకా బ్యాంకు అన్ని చూసి ఇంకా లోపల మెయిల్స్ అన్ని వచ్చిన తర్వాత ఇంకా బ్యాంక్ అకౌంట్ ఇవేమి ఓపెన్ చేయకుండా డైరెక్ట్ ఇచ్చేశారు. ఇంకా ఇది కాకుండా కొందరు అయితే ఆన్లైన్ ఫోన్ చేసి ఈ నెంబర్ కాల్ చేయండి, లేకుంటే మీ పాస్పోర్ట్ ఇంకా ఇలాంటివి పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా చెప్పండి ఇలా చెప్తారు. అలా ఏం చెప్పకండి, దగ్గరికి వెళ్ళి చూడండి, మీకు నచ్చకంటే బ్యాకప్ అయిపోండి అంతే. స్కామ్స్ నుండి కొద్దిగా అవాయిడ్ అవ్వండి సరిపోతుంది. బై లక్ ఇలా అందరికి రావు, అందరికి వస్తాయి. ఇలా ఆపర్చునిటీస్ మిస్ చేసుకోకండి. ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత ఈవెంట్లు ఏమైనా వచ్చినా కూడా ఇలా రిజిస్టర్ అవ్వండి. ఏదో బై లక్ ఛాన్స్ కూడా వస్తూ ఉంటాయి మనకు. అంతే మరి ఈ వీడియోకి. Thank you very much. I just want to have one more word. ఏం మాట్లాడతాడు నువ్వు